హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, మా యొక్క యూట్యూబ్ ఛానల్ బెరాకా డివైన్ మినిస్ట్రీస్ అనే యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క సందేశాన్ని చూస్తున్న మీరు మా యొక్క ఇంకను అనేకమైన అద్భుతమైన సందేశములు, అదేవిధంగా ప్రతిరోజు వస్తున్న మార్నింగ్ మన్నాను చూచుటకు మా యొక్క బెరాకా డివైన్ మినిస్ట్రీస్ అనే యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మీ అందరినీ ఆస్వాదించునుగాక. ఈ యొక్క ఆగస్టు నెల వరకు, ఈ 2025వ సంవత్సరంలో ఆగస్టు నెల వరకు దేవుడు అద్భుతంగా మనల్ని నడిపించాడు. ఈరోజు సెప్టెంబర్ నెలలోనికి అడుగు పెడుతూ ఉన్నాం. సెప్టెంబర్ నెలలోనికి అడుగు పెడుతున్న మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవుడు మీ అందరినీ నిండార్లుగా ఆశీర్వదించునుగాక. ప్రియవిడ, ఈ సెప్టెంబర్ నెలలో అడుగు పెడుతూ ఉన్న నీకు నాకు దేవుడు ఇస్తున్న ఒక వాగ్దానము ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకున్నాం. 6వ వచనము 7వ వచనము. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. 7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఇందులో 6వ వచనములో మొదటి భాగాన్ని మనం గమనిస్తూ ఉంటే, దేన్ని గురించి చింతపడవద్దు, ప్రతి విషయంలో నాకు ప్రార్థన చేయండి అని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించేటప్పుడు దేని గురించి చింతపడవద్దు. ఏమి తిందాము, ఏమి త్రాగుదాము, ఏమి కట్టుకుంటాము అని మత్తయి సువార్తలో అంటాడు 6:25లో. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి అయినను చింతించవద్దు. రేపటిని గురించి చింతించవద్దు. సమస్యల సమయంలో చింతించవద్దు. కష్టాల సమయంలో చింతించవద్దు. శ్రమలు వచ్చినప్పుడు చింతించవద్దు. మీకు వేదన కలిగినప్పుడు చింతించవద్దు. మీ చింత యావత్తు ప్రభు పైన పెట్టు అని అంటున్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇంకొక దగ్గర ఏమని చెప్తున్నాడంటే, ఆయనంట ప్రభువులో ప్రభు మిమ్మును గూర్చి చింతిస్తూ ఉన్నాడు. పేతురు పత్రికలో మనం గమనించినట్లయితే మొదటి పేతురు ఇలాగంటాడు 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుడు నిన్ను గురించి చింతిస్తూ ఉన్నాడు. నిన్ను గురించి చింతించి, నిన్ను గురించి ఆలోచించి, నీ పాపములను తీసివేయుట కొరకు, నీ అక్రమములను కడుగుట కొరకు ఒక్కసారి కల్వరి శిలువలో వేలాడాడు. కేవలం నిన్ను ప్రేమించాడు కాబట్టి, నీకు వస్తున్న దండన, నీకు వస్తున్న ఆజ్ఞ, నీకు వస్తున్న సమస్య, నీకు రాబోయే నరకాన్ని తప్పించుట కొరకు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ కొరకు, నా కొరకు కల్వారి శిలువలో ఆయన ప్రేమను చూపించి నీ కొరకు, నా కొరకు బలిగా మారాడు. నువ్వు రోగముతో ఉండకూడదు, నువ్వు దుఃఖముతో ఉండకూడదు, నువ్వు పాపములో ఉండకూడదు, నువ్వు శాపములో ఉండకూడదు, నువ్వు దరిద్రములో ఉండకూడదని ప్రభువే పాపిగా మారాడు మన కొరకు. ప్రభువే మన కొరకు శాపగ్రస్తుడిగా మారాడు. ప్రభువే మన కొరకు దరిద్రుడిగా మారాడు. కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన కార్చిన రక్తము చేత మనకు విడుదల ఉన్నది, స్వస్థత ఉన్నది. అదే సమయంలో ఇక్కడ మనం గమనించేటప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడనంటే, మీరు దేని గురించి చింతించవద్దు. హల్లెలూయా.
మీరు దేని గురించి ఏం చేయొద్దంట? చింతించకుడి. చెప్పండి, ఏంటంట? దేని గురించి ఏం చేయకూడదు? చింతించకుడి. ఆమేన్. దేని గురించి ఏం చేయకూడదు? మీకు అప్పులు రావచ్చు, మీకు వ్యాధులు ఉండవచ్చు, మీకు దారిద్రత ఉండి ఉండవచ్చు, మీకు సమస్యలు ఉండి ఉండవచ్చు. ఈ నెలలో మీరు దేని గురించి చింతించకండి. ఎందుకంటే మీ కొరకు చింతించడానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీ బిడ్డలు రక్షణ పొందుకోలేదని చింతించవద్దు. నీ భర్త మారు మనసులో లేడని చింతించవద్దు. నీ కుటుంబంలో ఫీజుల భారం ఎక్కువగా ఉన్నదని చింతించవద్దు. బిడ్డల యొక్క చదువు విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉండవచ్చు, నువ్వు చింతించవద్దు. ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నావా? నువ్వు చింతించవద్దు. నీ ఆస్తి విషయంలో సమస్యలు ఉన్నాయా? చింతించవద్దు. మీ పొలాన్ని ఎవరైనా ఆక్రమించుకున్నారా? చింతించవద్దు. ప్రభు చెప్తా ఉన్నాడు, దేన్ని గురించి చింతించకు. ఎందుకంటే నిన్ను గురించి చింతించడానికి ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తూ ఉంటే దేవుడు చెప్పే ఒక విషయం ఏంటంటే, నీ సొంత బుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాను నమ్మక ఉంచుము. నేను మళ్ళీ చదువుతున్నాను. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుమని చెప్తా ఉన్నాడు. ఈరోజు చాలామంది సొంత బుద్ధి మీద ఆధారపడి, సొంత బుద్ధి పైన ఆధారపడి ఏం చేస్తున్నారంటే పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రభు చెప్తా ఉన్నాడు, సొంత బుద్ధి వద్దు, సొంత సెల్ఫిష్ వద్దు, సొంత బుద్ధి వద్దు. ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే, పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. ఎందుకు? నన్ను పిలిచింది యెహోవా దేవుడు, నన్ను కాపాడింది యెహోవా దేవుడు. నరకపు మార్గములో వెళుతూ ఉన్నప్పుడు నన్ను పిలిచింది యెహోవా. నీ నరకములో పడిపోకుండా నా కొరకు ప్రాణం పెట్టింది యేసయ్య. నా యేసు ప్రభు నన్ను ప్రేమించి ఇక్కడికి నన్ను తీసుకుని వచ్చాడు, దేవుని సన్నిధికి నడిపించాడు. కాబట్టి నన్ను కొనుక్కున్నాడు, సొంత రక్తం ఇచ్చి క్రయాన్ని చెల్లించి, వెలను చెల్లించి ప్రభు నన్ను కొనుక్కున్నాడు. కాబట్టి నేను ప్రభుకే సొంతం, నేను నాకు సొంతం కాదని స్వబుద్ధి మీద ఆధారపడకుండా పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఎందుకు చెప్తున్నానంటే, చెట్టు పెట్టినవాడు దానికి నీళ్లు పోస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెట్టు పెట్టినవాడు నీళ్లు పోస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి తప్పకుండా నిన్ను నన్ను కాపాడుతాడు. ఆమేన్ చెప్పండి. నిన్ను నన్ను పిలిచినది నమ్మదగిన దేవుడు, సృష్టికర్త అయిన యెహోవా. ఆ సృష్టికర్త అయిన యెహోవాను వెతికితే ఏ కొదువ ఉండదంట, ఏ కొదువ రాదు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ కొదువ ఉండదు. కాబట్టి మరి గమనించాలి, మనం గమనించాలి. 34వ కీర్తన 8 ప్రకారముగా ఏ మేలు కొదవై ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం చింతించకుండా ఏ సమస్యలు వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ప్రభువు వైపు మాత్రం చూస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనలు 34:5లో ఒక మాట ఇలాగ రాయబడ్డది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోయెను. ఏంటంట వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోయెను. అంటే అర్థమేంటి? ఎప్పుడు యేసు వైపు చూడాలి. మనకి ఏ సమస్య ఉన్నా యేసు వైపు చూడాలి, సమస్య లేకున్నా యేసు వైపు చూడాలి, కష్టం వచ్చినా యేసు వైపు చూడాలి, సంతోషం వచ్చినా యేసు వైపు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కష్టము కలిగినా నష్టము కలిగినా ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి. ఒక మంచి పాట ఉంది, కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించేదము,
కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. హల్లెలూయా. ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు క్రయాన్ని చెల్లించాడు, మన కొరకు రక్తం కార్చాడు. ఇక రెండవది, మన కొరకు చింతిస్తూ ఉన్నాడు, మన కొరకు అక్కర కలిగి ఉన్నాడు. అలాంటి దేవుడు చెప్పేది ఏంటిదంటే, ఆమేన్, మీరు చింతించకండి, మీ చింత యావత్తు నా పైన పెట్టండి అని చెప్తా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. నేను ఇంకొక విషయాన్ని కూడా మీకు చదివి వినిపించి ఆమెన్ ముందుకు మనం వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఇలాగుంటుంది. సర్వాంగ కవచాన్ని గురించి చెప్పేటప్పుడు ఎఫెసీ 6వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఇలాగుంటుంది. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. అంటే ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయాలి. ఏ సమస్య వచ్చినా, ఏ మేలు జరిగినా, ఏ కీడు జరిగినా దేవునికి చెప్పుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. చింత మాత్రం పడవద్దు. ఏ సమస్య వచ్చినా, ఇప్పుడున్న స్థితి మారిపోయినా, మీ స్థితి అంతా తారుమారైపోయినా కానీ ఒకటి మనం చింతించకూడదు. ఎందుకంటే నీ కథ మొత్తం మార్చే దేవుడు నీలోనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ దేవుడు నిన్ను హెచ్చించగలడు, నీ దేవుడు నిన్ను మార్చగలడు, నీ దేవుడు నిన్ను అభివృద్ధి చేయగలడు. నీ దేవుడు కిందివాడిగా కాకుండా పైవానిగా నిన్ను చేయగలడు, తోకగా కాకుండా తలగా చేయగలడు. ఆయనను నమ్ముకొని ఉన్న వారిని, ఆయనను ఆశ్రయించిన వారిని సిగ్గుపరిచే దేవుడు మన దేవుడు కాదు. యోసేపు ఇంటిలో అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉన్నాడు. తండ్రికి యోసేపు అంటే చాలా ఇష్టం, అల్లారు ముద్దుగా. ఇతర కుమారుల కంటే యోసేపుని చాలా ప్రేమతో పెంచుతూ ఉన్నాడు యాకోబు. ఒకరోజు తన అన్నలందరికీ కూడా అరణ్యములో ఆ యొక్క గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు ఆహారాన్ని తీసుకుని వెళ్తాడు. తనకున్న కొత్త వస్త్రాన్ని, రంగురంగుల వస్త్రాన్ని ధరించుకొని యోసేపు అడవికి వెళ్ళినప్పుడు దూరం నుండి ఇతను చూస్తున్న అన్నలు, ఇదిగో రంగురంగుల చొక్కాయి వేసుకుని వాడు వచ్చాడు అని చెప్పి, కలలు చెప్పేవాడు వచ్చాడు, ఆ కలలు చెప్పే యోసేపు వచ్చాడు, వీని ఏమి చేద్దామని ఆలోచించి యోసేపుని నీళ్లు లేని ఒక బావిలో పడవేశారు. యోసేపుని చంపాలని చూశారు. ప్రియా దేవుని బిడ్డలారా, చివరికి యోసేపు ఐగుప్తుకి అమ్మబడ్డాడు. బావిలో పడ్డాడు, మళ్ళీ బావిలో నుండి తీసి ఐగుప్తుకి అమ్మబడ్డాడు. ఐగుప్తులో బానిసగా ఉన్నాడు, కొన్ని రోజులు చెరసాలలో ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఎక్కడ కూడా యోసేపు చింతించలేదు. బావిలో పడ్డప్పుడు చింతించలేదు, తన అన్నదమ్ములు బావిలో వేశారు, చింతించలేదు. ఐగుప్తుకి బానిసగా అమ్మబడ్డాడు, చింతించలేదు. చెరసాలలో బ్రతికాడు, చింతించలేదు. దేవుని స్తుతిస్తూ వచ్చాడు, దేవుని నమ్ముతూ వచ్చాడు. దేవుణ్ణి కష్ట సమయంలో కూడా దేవుణ్ణి మర్చిపోలేదు, దేవుని గణపరుస్తూ వచ్చాడు. కష్ట సమయంలో కూడా దేవుణ్ణి ఏ చింత లేకుండా దేవుణ్ణి ప్రార్థిస్తూ వచ్చాడు, మహిమపరుస్తూ వచ్చాడు. ప్రభు చెప్తున్నాడు, చింతించకండి, చింత యావత్తు నా పైన పెట్టండి. ఏమైంది? ఒకరోజు అందరూ మర్చిపోయారు యోసేపుని. కనెక్షన్ రాజుతో లేదు, అధికారులతో లేదు, లోకములో ఉన్న వ్యక్తులతో లేదు, అమ్మ నాన్నలతో సంబంధం లేదు, బంధుత్వం లేదు, తెగిపోయింది.
అన్నదమ్ములతో బంధుత్వం తెగిపోయింది, లోకముతో బంధుత్వం తెగిపోయింది, ఏ వ్యక్తితో కూడా తనకు బంధుత్వం లేదు, సంబంధం లేదు. చెరసాలలో వేసిన వాడు కూడా మర్చిపోయాడు. చెరసాలలో వేసిన వ్యక్తి కూడా యోసేపును మర్చిపోయాడు. కానీ మరవని దేవుడు ఉన్నాడు. దేవుడు నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. నువ్వు చింతించకుండా దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్ముకొని ఉంటే, ఆ నమ్మదగిన దేవుణ్ణి గణపరుస్తూ ఉంటే, నీ కష్ట సమయాలలో, నీ దుఃఖ సమయాలలో, నీ వేదన సమయాలలో, నీ సమస్య సమయాలలో, నీకున్న అనారోగ్య సమయాలలో, వస్త్రహీనత సమయాలలో, కరువు సమయాలలో, దరిద్రత సమయాలలో ఆ ప్రభువుని నువ్వు విడవకుండా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే యోసేపుని హెచ్చించాడు. ఒకరోజు వచ్చింది యోసేపుకి. యోసేపు రాజు యొక్క ఆస్థానంలో నిలబడ్డాడు. రాజు యొక్క ఆస్థానంలో నిలబడ్డానికి ముందు ఒకటి జరిగిందండి, చాలా అద్భుతమైన ఒక విషయం. యోసేపు దేవుని మాత్రం చూస్తున్నాడు. అధికారులు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు, జైల్లో వేసినలు కూడా మర్చిపోయారు. కానీ ఒకరోజు వచ్చింది, రాజు దగ్గర నుంచి పిలుపు వచ్చింది. రాజు దగ్గర నుంచి పిలుపు వస్తే యోసేపు వేషమంతా మారిపోయింది. హల్లెలూయా. యోసేపుకున్న వేషమంతా మారిపోయింది. మంచిగా పిచ్చి పిచ్చిగా ఖైదీగా ఉన్నవాడు మంచి వస్త్రము ధరించుకోబడ్డాడు. ఖైదీగా ఉన్నవాడు చక్కగా అలంకరణ చేయబడ్డాడు. ఖైదీగా ఉన్నవాడు చాలా అందముగా తయారు చేయబడి రాజు యొక్క ఆస్థానంలోనికి వెళ్ళి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకొక రోజు వస్తుంది, నీ వేషం మారుతుంది. నీకొక రోజు వస్తుంది, నీ రూపురేఖలు మారుతాయి. నీకొక రోజు వస్తుంది, నీ పోలికలు మారుతాయి. నీకొక రోజు వస్తుంది, ఆ రోజు రాజుకు ముందు నిలబడే రోజు వస్తుంది. రాజు ముందు నిలబడ్డప్పుడు రాజు చెప్తాడు, బలా నమ్మకమైన దాసుడా, కొద్దిలో అధికముగా ఉన్నావు, నేను అనేకమైన వాటి మీద నేను అధికారిగా చేస్తానని నిన్ను ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు హెచ్చించే రోజు ఒకటి రాబోతా ఉంది. దాన్ని ఎదురు చూడండి. ప్రభు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోకండి. ప్రభు మీతో మాట్లాడిన విధానాన్ని మర్చిపోకండి. వాగ్దానము ద్వారా మాట్లాడి ఉండవచ్చు, స్వప్నముల ద్వారా మాట్లాడి ఉండవచ్చు, దర్శనముల ద్వారా మాట్లాడి ఉండవచ్చు. దేవుడు మాట్లాడితే తప్పకుండా చేసే దేవుడు మాట మారే దేవుడు కాదు. మాట మారడానికి నీలాంటి నాలాంటి మనిషి కాదు. దేవుడు మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తాడు. మాట ఆయన చెప్పితే అవునంటే అవును, కాదంటే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట సెలవు ఇస్తే 100% ఆ మాట నెరవేరుతూ ఉంది. మీ జీవితాలలో దేవుడిచ్చిన వాగ్దానము, దేవుడిచ్చిన వాగ్దానము, దర్శనము, పిలుపు 100% నెరవేర్చబడుతుంది. కాబట్టి మధ్యలో వచ్చే శ్రమలకు చింతించకండి, మధ్యలో వచ్చే కష్టాలకు చింతించకండి, మధ్యలో వచ్చే వేదనకు చింతించకండి. ఈ 9వ నెలలో, ఈ సెప్టెంబర్లో మీరెవ్వరు కూడా చింతించకండి. మీ ముఖము పైన ఆ చిరునవ్వు చెడిపోకుండా, మీ ముఖము పైన ఆ నవ్వు చెడిపోకుండా ఎప్పుడు కూడా చిరునవ్వుతో కనపడండి. ఎప్పుడు కూడా మీకు దుఃఖము, మీకు వేదన, కష్టం ఉన్నా కానీ ఆ వేదన దుఃఖాన్ని మర్చిపోయి ఎప్పుడు స్మైల్, ఆ చిరునవ్వు అనేది నీ ముఖములో కనపడనివ్వండి. తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. యోసేపును హెచ్చించిన దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, యోసేపు జీవితంలో చిన్న వయసు నుండి యోసేపు దేవుని నమ్ముతూ వచ్చాడు. దేవుడిచ్చిన దర్శనాన్ని నమ్ముతూ వచ్చాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్ముతూ వచ్చాడు. శ్రమల కొలిమిలో ఎక్కడ కూడా యోసేపు చింతించలేదు, దిగులు పడలేదు. దేవునికి మహిమగా గొప్పగా హెచ్చించబడ్డాడు. ఆ విధంగా ఈ సందేశాన్ని వింటున్న మీరందరికీ కూడా హెచ్చించబడతారు. ఒక దానియేలు వలె హెచ్చించబడతారు. షద్రక్, మేషక్, అబేద్నెగో అగ్ని గుండము ముందు వాళ్ళు నిలబడ్డారు. అది శ్రమ, అది యొక్క కష్టము, అది అగ్ని గుండము, మా ప్రాణాలు పోతాయని
భయపడలేదు, చింతించలేదు, రికమెండేషన్ కోరలేదు, అధికారుల దగ్గరికి వెళ్ళలేదు. ఆమె తన దేవుని ప్రార్థించారు, దేవుని ఆరాధించారు, ఆమెను చింతించలేదు, దేవుని వైపు చూశారు. వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములు ప్రకాశించాయి. వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములు సిగ్గుపడలేదు, లజ్జింపలేదు, వారి ముఖములు ప్రకాశించాయని మనం 34వ కీర్తన 5వ వచనంలో చదివినట్లుగా మీరు కూడా గొప్పగా ప్రకాశిస్తారు, ప్రకాశించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈ సందేశాన్ని యూట్యూబ్లో వింటున్న మీరు కూడా మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మా మిక్కిలి అధికముగా ప్రేమించిన పరలోకపు తండ్రి, ఇదిగో ఈ సందేశాన్ని వింటూ ఉన్న ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఒకవేళ ఈ యొక్క వాక్యాన్ని వినేటప్పుడు వీరి యొక్క కుటుంబాలలో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఏ విధమైన సమస్యలు, ఏ విధమైన చెర, ఏ విధమైన శోధన, ఏ విధమైన పరీక్షలు వచ్చినా ప్రభా ఇదిగో తండ్రి స్తోత్రాలు తండ్రి. ఆ పరీక్షలలో ప్రభా వాళ్ళు చింతించకుండా, దిగులు పడకుండా, ఎందుకు ఈ పరీక్ష అని కన్నీరు విడవకుండా వారికి వచ్చిన పరీక్షలో, వారికి వచ్చిన శోధనలో, వారికి వచ్చిన వేదనలో మిమ్మల్ని ఘనపరచుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని హెచ్చించుటకు మీరు కృప చూపవలసిందిగా కోరుతూ ఉన్నాను. మీకే మహిమ కలుగునుగాక నా తండ్రి. అదేవిధంగా నా యేసయ్యా మీకు స్తోత్రం. ప్రభా ఈ క్రొత్త నెలలో నాయన ప్రతి ఒక్కరిని స్వబుద్ధి మీద ఆధారపడకుండా మీపై ఆధారపడి ముందుకు వెళ్ళే కృపను మీరు దయచేయుదురుగాక, ఆశీర్వదించుదురుగాక. ఈ 9వ నెలలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటి అన్నిటి మధ్యలో మీరు మా కొరకు చింతిస్తున్నారు కాబట్టి ప్రభా ఎదుగుతని మీరు నడిపించి మీ నామానికి మహిమను తెచ్చుకోండి. ఈ నెలలో జరగబోతున్న వివాహ దినములను మీరు ఆస్వాదించి వివాహము చేసుకోబోతున్న ప్రతి బిడ్డలను మీరు దీవించుదురుగాక, ఆస్వాదించుదురుగాక. పుట్టినరోజులు జరుపుకోబోతున్న బిడ్డలను మీరు దీవించుదురుగాక, ఆశీర్వదించుదురుగాక. ఈ నెలలో అనేక మంది ప్రభ రక్షణ బాప్తిస్మములో నడిపించబడుదురుగాక. ఈ నెలలో అనేక మంది మీ యొక్క మార్గములో నడిపించబడుదురుగాక. ఈ నెలలో అనేక మంది నూతన రక్షణ తీర్మానాన్ని తీసుకుందురుగాక. ప్రభా ఇరుగు తండ్రి మా యొక్క పట్టణాన్ని, మా దేశాన్ని, మా ప్రాంతాన్ని, మా భారతదేశాన్ని మీ చేతికి అప్పగిస్తుండగా గొప్ప రక్షణను కలుగచేయండి, గొప్ప ఆశీర్వాదాన్ని కలుగచేయండి, గొప్ప దీవెనలు కలుగచేయండి. అధికారులను మీరు ఆస్వాదించండి. మా దేశంలో చక్కని పరిపాలన జరుగునుగాక. మా దేశంలో చక్కని పరిపాలన, సమాధానకరమైన శాంతికరమైన పరిపాలన జరుగుటకు మీరు సహాయం చేయుదురుగాక. మా ప్రాంతములో గొప్ప రక్షణ మీరు కలిగించండి ప్రభా. మా భారతదేశము గొప్ప రక్షణలో ఉండటకు మీరు సహాయం చేయండి. మీకే మహిమ కలుగునుగాక. చింతించకుండా ప్రభా, మేము చింతించకుండా చింత యావత్తు తండ్రి మీ పైన పెడుతూ ప్రతి విషయములో ప్రార్థనను, విజ్ఞాపనలను చేయుటకు మాకు సహాయము చేయుదురుగాక. దేని గురించి దిగులు పడకుండా బ్రతికే ఒక కృపను మాకు దయచేయండి. మీకే మహిమ. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.